వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. ఈ కేసుపై విజయవాడ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదన వినిపించారు. ఓవరాల్ ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, వల్లభనేని వంశీ కేసు విచారణ ఈరోజు విజయవాడ ఎస్సీ కోర్టులో జరిగింది. ప్రధానంగా ఆయన బెయిల్ మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్ కి సంబంధించి గత 3 విచారణలో వాదనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వల్లభనేని వంశీ తరఫున చర్చించి తమ వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ కేసు కుట్రతో దాగి ఉందని, అదేవిధంగా అతను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో 4 రోజులు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అతను బెయిల్ మంజూరు చేయాలంటూ తన వాదనలు వినిపించారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి కూడా అతను ఎక్కడ నేరుగా ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా అతనిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కూడా పరిగణలో తీసుకుని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపిస్తూ ప్రధానంగా వల్లభనేని వంశీ అసలు ఇప్పుడు ఈ కేసులో అతను ఏదైతే కేసు నడుస్తుందో ఆ కేసులోనే అతను బెదిరింపులకు కిడ్నాప్లు పాల్పడిన వైనాన్ని ప్రస్తావించారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించి కీలకంగా ఉన్న వ్యక్తి ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్. అటువంటి సత్యవర్ధన్ బెదిరించి కోర్టుకే సాక్ష్యాన్ని తారుమారు చేసే విధంగా అతను బెదిరించి భయపెట్టి తప్పుడు సాక్ష్యం ఇప్పించే విధంగా వ్యవహరించారని, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అతను కనుక బెయిల్ మంజూరు చేస్తే మళ్ళీ ఇతర సాక్షులు కూడా బెదిరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా వాదన వినిపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అతను బెయిల్ మంజూరు చేయడం కరెక్ట్ కాదని కూడా వాదించడం జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయాధికారి ఈ కేసు విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. మరోవైపు ఇదే రోజు సిఐడి కోర్టులో కూడా మరో కేసు గన్నవరం కేసుకు సంబంధించి విచారణ జరగక 10 రోజుల పాటు కస్టడీ కోర్టు వేసిన పిటిషన్ పై సిఐడి కోర్టు 3 రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల పాటు వంశీని సిఐడి అధికారులు అదుపులో తీసుకుని విచారించనున్నారు. ఇక్కడ గతంలో 3 రోజుల్లో పోలీసులు అదుపులో తీసుకున్న సమయంలో ఆయన ఎక్కడ కూడా వాళ్ళు సహకరించబోగా ఎక్కడ పూర్తి సమాచారం కూడా ఇవ్వలేదని పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు ఈ 3 రోజుల కస్టడీలో అయినా వంశీ చేత వాస్తవాలు ఒప్పిస్తారా లేదా అతని నుంచి ఎటువంటి సమాచారం రాబడతారనే అంశాలపై అందరూ కూడా ఆసక్తి తెచ్చించుకున్న వైనం అయితే కనిపిస్తుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.